నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు రాష్ట్రంలోని ప్రజలు కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులంతా నిజంగా తిరుమల కొండపై ఇటువంటి అపవిత్రమైనది నెయ్యిని కలిపి పశువుల కొవ్వుతో కలిసిన నెయ్యిని లడ్డూలు తయారు చేసి స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించినారా? అటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయా? ఆ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందర మొత్తం జరిగిన విషయాలన్నీ బహిర్గతం చేసి ఆయన ముందు ఎవరైతే ఆ నెయ్యిని కొండపైకి తరలించినారో దానికి కారకులు ఎవరో ఆ నెయ్యి ఓనర్లపైన, నెయ్యి తెచ్చిన ఓనర్లపైన, నెయ్యి ఎవరైతే తీసుకోవడానికి కారకులైనారో, పర్చేస్ చేయడానికి కారకులైనారో వాళ్ళపైన ఖచ్చితమైన ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు ఉంచుతాడేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా భావించినారు. ఆయనకు ఓటేసిన ప్రజలంతా భావించినారు. ఆయన విజనరీ అని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళంతా భావించినారు విజనరీగానే ఈ మాట మాట్లాడినాడని. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చెప్పుకోకుండా కేవలం ఆయన ఏదైతే ముందు వీడియోలో మనం చెప్పుకున్నామో కేవలం కాకతాళీయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా జరిగిన రాష్ట్రంలో ఫస్ట్ నింద జగన్మోహన్ రెడ్డి మీదకి ఏ విధంగా వేస్తాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీదకి ఈ లడ్డు నింద వేసి, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్, ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఆయనను పూర్తిగా హిందువులకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ డైలాగ్ వేయడం జరిగింది. కానీ ఇది ఈ విధంగా మొత్తం దావాననంలా వ్యాపించి రాష్ట్రాన్ని, దేశాన్ని, ఇతర దేశాల వరకు ఇది పాకుతుంది, ఇంత అంటుకుంటుందని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు గ్రహించకుండా ఒక మాట అయితే ఇడిచినాడు. ఆ మాటను కంటిన్యూ చేయడానికి, దాన్ని కరెక్ట్ అని నిరూపించడానికి ఇప్పుడు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా వాస్తవంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ నెయ్యిని తీసుకున్నారో, ఆ నెయ్యిని పైకి పంపించినారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి అరెస్ట్ చేసి ఆధారాలతో బయట పెట్టండి. ఆ పని చేయకపోగా గుడిని సంప్రోక్షణ చేస్తున్నాం, శాంతి హోమం చేస్తున్నాం, ఏ గిన్నెల్లో అయితే నెయ్యి వాడినారో ఆ గిన్నెలలో నెయ్యి మొత్తం అంతా మేము కడిగి దానికి పసుపు కుంకం పెట్టి శాంతి హోమం చేస్తున్నామని చెప్పి చెప్పడం, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం, ప్రజలను డైలమాలికి తీసుకోవడం తప్ప పూర్తి ఆధారాలు ఎక్కడున్నాయి? జరిగింది మీరు చేసినారు అనే విధంగా ఆధారాలు ఎక్కడున్నాయి? ఒకవేళ పూర్తిగా చేసినారని కనుక మీరు ఒప్పుకుంటే జూలై 17వ తారీఖు ఆ నెయ్యి వాహనం అక్కడికి వస్తే, జూలై 24వ తారీఖు మీకు రిపోర్ట్స్ వస్తే ఆ నెయ్యి వాహనం ఎక్కడికి పోయింది? అంటే ఆ నెయ్యిని మీరు వాడినారా? వాడింటే ఒకవేళ మీరు ఒప్పుకుంటే వాడినారని ఒప్పుకొని ఈరోజు శాంతి హోమం కనుక మీరు చేస్తా అంటే ఆ తప్పు ఎవరు చేసినట్టు? ఖచ్చితంగా మీ ప్రభుత్వం, మీ ఈఓ గారే మీరు చేసినట్టే. ఈ నిందను నిజంగా మీరు వేసినారా వేయలేదా అనే విషయం ప్రజలకు చెప్పి బహిర్గతం చేయండి. నెయ్యి మీరు వాడినారా లేదా? పోనీ గతంలో ఏమన్నా వాడిన దానికి ఈరోజు మేము శాంతి హోమం చేస్తున్నామంటే గతంలో వాడినట్టు ఖచ్చితంగా ఆధారాలు ఉంటే మీ దగ్గర బయట పెట్టి అప్పుడైనా మీరు హోమాలని ఇవి చేయండి. మీరు ప్రజల దృష్టిని మరల్చడానికి మీరు హోమాలు చేయొచ్చు. రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లోకి వచ్చి భక్తుల దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఇట్లా స్వామి దగ్గర అపచారం జరిగింది, లడ్డులో కొవ్వు కలిపినారంట, మీరు ఏమంటారని చెప్పి భక్తుల మనోభావాలన్నీ మీరు టెలికాస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ తెలివితేటలతో ప్రజలను డైవర్షన్ చేయొచ్చేమో. కానీ ఖచ్చితంగా దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. మీకు ఖచ్చితంగా ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ మానవుడు ఎవడు చూడకపోయినా దేవుడు అనేవాడు పైనుంచి చూస్తుంటాడు. ఇది గమనించి మీరు ఇప్పటి నుంచన్నా మసులుకోండి. కొంచెం విలువ ఉంటుంది. మీ ఏజ్కు కానీ మీరు చేసే రాజకీయాలకు కానీ ఇది సూటబుల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డిగ్రేడ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించుకోవాలనుకుంటే పందా ఇది కాదు. ఆయన మంచి పనులు చేసింటే ఆయన కంటే ఇంకా కొంచెం ఎక్కువ మంచి పని చేస్తే మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలని చెప్పి మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నంత కాలం మీరే రాష్ట్రంలో కానీ ప్రజల దృష్టిలో కానీ డిగ్రేడ్ అయిపోతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కారు.